నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. మగవలు అందంగా తయారవుతేనే ఆనందంగా ఉంటారు. చాలామంది కూడా ఎక్కువగా కూడా తయారవటానికే ఇష్టపడుతుంటారు. మరి ఈ తయారవటానికి ఇష్టపడేవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఐవి ఎస్థెటిక్ అని మరి చందానగర్లో ఉన్నట్టు మదీనాగూడలో కొత్త ఓపెనింగ్కు మరి ఫరీద గారు వచ్చారు. తను మరి పార్టీ వేర్స్ అంటే అమ్మాయిలు అంటేనే తయారు కావటం చాలామంది చూస్తూనే ఉంటాం. అన్ని రకాల డ్రెస్తో స్టార్ట్ చేస్తే ఎయిర్స్ అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా అందంగా ఉండాలని 10 మందిలో అందంగా కానరావాలని చూస్తుంటారు. ప్రస్తుతం ఎయిర్స్ అంటే మన నెత్తికి ఇచ్చినటువంటి అంటే జుట్టుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూస్తూనే ఉన్నాం. కొప్పున్న అమ్మాయి ఎట్లా ఉన్నా సరే అందంగా ఉంటుందనే నానుడి మనకు తెలిసిందే. ఫరీద గారు ఉన్నారు, మనకు వారితోటి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారా ఎలా ఉన్నారు? అందంగా ఉన్నారంటారా? అందంగా ఉన్నారు, అందంగా తయారవుతున్నారు. థ్యాంక్ యూ. సో డైలీ తయారవుతుంటారా? డైలీ అని కాదు, ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి అప్పుడు వెళ్తాము. కానీ యా ఇంట్లో ఉంటే మేమే రెడీ అయిపోతాం అంతే. సో ఎయిర్ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? నేను బేసిక్గా హోమ్ రెమెడీస్ అది వెళ్తాను, అది దాంతో ఐ విల్ క్యారీ ఆన్ విత్ దాట్. కానీ ఇప్పుడు పార్టీ కోసం రెడీ అవుతున్నా నేను ఇక్కడ. ఐ మీన్ యాజ్ అ గెస్ట్ దే హ్యావ్ కాల్డ్ మీ, సో ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు లుక్ గుడ్. సో దట్స్ వై దే ఆర్ లైక్ గివింగ్ ద బెస్ట్. సో అందుకు. సో ఐవీకి గెస్ట్గా వచ్చారు కదా, సో మీకున్నట్టు అనుబంధం అట్ ప్రజెంట్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, V3 వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలా ఐ మీన్ when they are pampering me, so I'm feeling very like I mean చెప్పలేను నేను అంత. యా సినిమాలోకి వస్తుండ్రా? యా అంటే యా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫ్యూ మూవీస్, సో లైక్ దట్. మోడల్ కూడా రాణిస్తున్నట్టు? అవును. యాజ్ అ మోడల్ వీ హ్యావ్ టు లైక్ కేర్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ ఆల్. సో సలూన్ సర్వీసెస్ చాలా తీసుకోవాలి, ఎందుకంటే మెయింటైన్ చేసుకోవాలి మొత్తం, అవి ఇవి ఉంటాయి. సో ప్రత్యేకంగా అందంగా తయారడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయి మీ దగ్గర? మేకప్, దానికి సలూన్స్ అండ్ బెస్ట్ సలూన్స్. సో సో నిద్రపోతుంటారా బాగా? కానీ టైం దొరకదు. యా బట్ ఏమేం చేస్తుంటారు? ఏమేం అంటే లైక్ షూటింగ్స్కి వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ పండుకుంటాం, టైం దొరకదు. మళ్ళీ ఉంటాయి కదా కొన్ని పనులు అవి. లైక్ ఫుడ్ విషయంలో? ఫుడ్ డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ అండ్ ఆల్. ఎన్ని గంటలు తయారవడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటారు ఎక్కువ? బేసిక్గా నేను నా మేకప్ చేసేటప్పుడు ఒక 20 minutes, కానీ షూట్స్ కోసం ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 hour. సో డిపెండ్స్ ఆన్ ద హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. సో శీతల పానీయాలు అంటే థమ్స్ అప్ అలాంటివి ఏమైనా తీసుకుంటారా? కూల్ డ్రింక్స్ సమ్ టైమ్స్. ఎగ్ పఫ్స్ అలాంటివి? హెల్త్ జంక్ ఫుడ్స్ పానీపూరి అంటే చాలా ఇష్టం. ఉంటారా బాగా? అట్లా ఏం లేదు, బాగా తినాలి, బాగా వర్కౌట్ చేయాలి అంతే. యోగా లాంటివి ఏమన్నా? ఎక్సర్సైజ్ సమ్ టైమ్స్. టైం ఇస్తారా ఎక్కువ? టైం ఏ దానికి ఎక్కువ టైం ఇస్తుంటారు? టైం నేను అలానే ఏం లేదు, లైక్ గో విత్ ద ఫ్లో. ఏం అండ్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సినిమాలు చూస్తారా? అవును. ఎవరంటే ఇష్టం బాగా? మహేష్ బాబు. సన్నగా హైట్గా అందంగా ఉన్నారా? అవును. హీరోయిన్ నాకు ఎవరు ఇష్టం లేదు, సింప్లీ. మీరే హీరోయిన్? అలానేం లేదు, కానీ యా యాక్టింగ్ వైజ్ అంటే ఐ మీన్ ద పర్ఫార్మెన్స్ బేసిస్ ఫ్యూ మంది ఉన్నారు, మళ్ళీ లైక్ బ్యూటీ బేసిస్ ఫ్యూ అలాంటివి. లైక్ ఐ హ్యావ్ లైక్ దట్. రీసెంట్గా ఏ సినిమా చూశారు? రీసెంట్గా ఇది మన అఖండ. యా బాగుంది. సో అమ్మాయిలకు మరి ఈ బ్యూటిఫుల్ రావాలంటే ఏం చెప్తారు? యా ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దెమ్, బికాజ్ అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాక అట్లీస్ట్ వీ హ్యావ్ టు గెట్ సమ్ బెనిఫిట్. సో ఐ రికమెండ్ దెమ్, మోడల్స్ అండ్ యాక్టర్స్, లైక్
హౌస్ వైఫ్స్, ఎందుకంటే ఇవాళ రేపు సలూన్ అండ్ బ్యూటీ ట్రీట్మెంట్స్ హౌస్ వైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అ ఉమెన్, ఎవ్రీ ఉమెన్ లైక్ దే మస్ట్ హ్యావ్ టు గో విత్ దిస్ లైక్ ప్యాంపరింగ్ థింగ్. సో యా. ఎక్కువ ఏం చేస్తే మీకు ఇష్టం ఉంటుంది? ఎక్కువ ఇదే, నాకు సలూన్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. లైక్ ఫేషియల్స్ అండ్ మ్యానిక్యూర్, పెడిక్యూర్ అండ్ హెయిర్ కట్స్ అండ్ ఆల్. సో దాని మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను. మ్యారీడా మీరు? కాదు, సింగిల్. బాయ్ ఫ్రెండ్స్? అవి నేను ఆన్సర్ ఇవ్వలేను, మీరు అసలు చేసే క్వశ్చన్ కాదు. డ్రింకింగ్ చేస్తారా? నో నో నో. స్మోకింగ్? నో. చదువుకున్నారా? యా, జర్నలిజం డిగ్రీ. జర్నలిజం చేశారు. సో జర్నలిజం చేశారు కదా, ఎందులో పొలిటిక్సా లేకపోతే? పొలిటికల్ సైన్స్ విత్ ఇంగ్లీష్ లిటరేచర్. మాస్ కమ్యూనికేషన్ చేశారా? మాస్ కమ్యూనికేషన్ విత్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. సో మరి మోడలింగ్ ఎందుకు అనుకున్నారు? నాకు లైక్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఒక డ్రీమ్ ఉండే, లైక్ ఇది హీరోయిన్ అవ్వాలని. అందుకని ఐ స్టార్టెడ్ విత్ మోడలింగ్. ఐ హ్యావ్ డన్ థియేటర్స్ ఇన్ సమారా యాక్టింగ్ కోసం. అది మీరు? యా, హైదరాబాద్. హైదరాబాదే. బిర్యానీ తింటారా? బాగా ఇష్టపడతారు బిర్యానీ? యా. ఇష్టపడరా? అంటే అంతా ఏం లేదు కానీ. వెజిటేబులా? నో నో నో, నాన్ వెజ్. ఏ ఫ్రూట్ ఇష్టపడతారు? ఫుడ్ మంది. బాగా. సో జంతువులలో, అనిమల్స్లో? గోట్. బాగా. పెట్రోల్ పెంచుకున్నారా? యా, చిన్నప్పుడు ఉన్నప్పుడు. స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్, యా. సో సినిమాలో నటించాలంటే డ్రెస్సులో పరిధిలు ఏమైనా ఉన్నాయా? ఎట్లయినా సరే? అలా అని ఏం లేదు కానీ వెన్ ఐఎమ్ డూయింగ్ అ క్యారెక్టర్, సో ఇట్స్ మై మై ప్రొఫెషన్. అది నా ప్రొఫెషన్. దానిలో లైక్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా ఉండాలి. మనదేమో అది నేను మొత్తం మర్చిపోతాను. కానీ యా, బట్ డిపెండ్స్ ఆన్ ద లైక్ బ్యానర్, ప్రొడక్షన్ అండ్ సీన్స్ అండ్ ఆల్. సో క్యారెక్టర్ కోసం లైక్ ఇట్స్ మై ప్రొఫెషన్, రైట్? సో అలా ఏమో. సో ఎక్కువ కూడా ఈ ఫీల్డ్లో అంటే సెక్సువల్ అబ్యూస్మెంట్ ఉంటాయి అంటారు కదా, సో ఇలాంటి మీరు ఎలా ఎదుర్కొంటారు? అలాంటివి అయితే నేను ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు. సో ఐ హ్యావ్ నో ఐడియా ఆఫ్ దాట్. సర్వీస్ ఏం చేస్తారు? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ చాయిస్, లైక్ మీది ఇష్టం. సో సర్వీసింగ్ ఏం చేస్తున్నారా మనసు అమ్మాయిల కోసం కానీ? ఎవరు అంటే మీరు ఏమైనా సోషల్ సర్వీస్? యా, నాకు ఎన్జిఓలో వర్క్ చేయాలని చాలా ఇష్టం. అంటే స్పెషల్లీ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. యా, చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఆల్ లైక్ టోటలీ ఆన్ ఉమెన్స్ థింగ్స్. నాకు వర్క్ చేయాలని ఉంది వాళ్ళతో. చెట్ల గురించి? గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. లైక్ వెన్ ఎవర్ ఐఎమ్ సాడ్ అండ్ ఆల్, ఐల్ గో అండ్ పుట్ వాటర్ టు ప్లాంట్స్. లైక్ ఐ స్పీక్ టు దెమ్ అండ్ ఫ్లవర్స్తో మాట్లాడాలి, వాళ్ళని చూడాలి, అది చాలా ఇష్టం నాకు. రైడింగ్ వెళ్తుంటారా? బైకా? యా. జర్నీ చేయాలని ఇష్టం. ఎక్కడ వెళ్తుంటారు స్పాట్, హాలిడే స్పాట్? అట్ ప్రజెంట్ అయితే నేను లైక్ ఆంధ్ర అక్కడిక్కడ వెళ్ళి వచ్చిన, తమిళనాడు అండ్ ఆల్. కొంతమంది డ్రాప్ అయిపోతారు చిన్నపిల్లలు చదువుకుంటే, మహిళలు కూడా ఎక్కువ. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇస్ లైక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ లైక్ డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ డిగ్రీ మీద బేస్ జడ్జ్ చేయొద్దు. బికాస్ కొంతమందికి వితౌట్ డిగ్రీ టాలెంట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ మీద. మాతృత్వం పైన మీ యొక్క మాతృత్వం అంటే తల్లిగా motherhood is a special feeling. Okay, like whenever a woman becomes a mother with responsibilities, she has some emotional attachment with the child. గేమ్స్ ఆడుతుంటారా? గేమ్స్ అవును, ఎక్కువ కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఎవరిని కలిసినప్పుడు మీకు ఆనందం అనిపిస్తుంది? ఎవరిని? ఫ్యామిలీ. ఎవరు ఇష్టం మీ ఫ్యామిలీలో? డాడీ. బికాస్ చిన్నప్పటి నుంచి నేను క్లోజ్ ఉన్నా డాడీతోనే. డాడీ కుట్టివా? యా. ఎంతమంది మొత్తం మీరు? మేము యాక్చువల్గా వీఆర్ 4 members. ఐఎమ్ ద లాస్ట్ వన్. సో ఏ కలర్ ఇష్టం మీకు?
నాకు బ్లాక్. బ్లాక్లో ఉన్నారు. హీల్స్ చెప్పులు మామూలు మామూలు చెప్పులు పడతాయి. డిపెండ్స్ ఆన్ లైక్ ఇఫ్ ఇన్ యాక్టింగ్లో అంటే వితౌట్ హీల్స్, మోడలింగ్ అంటే హీల్స్ ఇట్స్ కంపల్సరీ. కానీ పర్సనలీ ఐ లవ్ వేరింగ్ హీల్స్. బాధపడ్డారు ఎప్పుడైనా? దేనికి? ఎప్పుడన్నా ఎక్కువ బాధ అనిపించిన విషయం, మ్యాటర్? అలాంటివి ఏం లేవు. ఎక్కువ సంతోషం? అలా కూడా ఏం లేదు. పారితోషికం తీసుకుంటే ఫస్ట్ శాలరీ ఎంత? మైన్ ఓకే. ఫస్ట్ యాక్చువల్గా మోడలింగ్ అంటున్నారా లేకపోతే ఫస్ట్? ఓకే, ఇట్స్ 15,000. ఎవరికి ఇచ్చారు? ఒక ఐ మీన్ షూట్ ఉండే, ఐ వాజ్ అ ఫ్రెషర్ దట్ టైమ్, సో అలా స్టార్ట్ చేసినాను. సాంగ్స్ వింటావా? సాంగ్స్ చాలా ఇష్టం నాకు. సాంగ్స్లో ఆల్బమ్ సాంగ్స్ చేయాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్? లవ్. అమ్మాయిలకి ఏం చెప్తారు మా టీవీ తరపున? ఓకే, అమ్మాయిలు అమ్మాయిలు మీరు లైక్ వీ ఆర్ అ ఉమెన్ అండ్ అ ఉమెన్ ఈజ్ అ స్ట్రాంగర్. ఐ మీన్ అందరూ ఉమెన్స్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఏం చేయొద్దు అని అంటే చాలా వీక్గా అది చేస్తారు. కానీ ఉమెన్స్ అంటేనే వితౌట్ ఉమెన్స్ దెర్ ఇస్ అసలు ఇది వరల్డే లేదు. ఉమెన్స్ వల్లనే అంత జనరేషన్ అన్నీ లైక్ వస్తున్నాయి అండ్ దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్స్ అండ్ ఆల్. సో నెవర్ గివ్ అప్ అండ్ బీ స్ట్రాంగ్. అండ్ లిప్ లాక్ పైన మీ అభిప్రాయం? నో. అసలు ఇష్టపడరా? నో. మీకు ఐ లవ్ చెప్తే ఏం చెప్తారు? ఎవరు? అబ్బాయి వచ్చి చెప్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఏం చెప్పను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్స్ ఇట్. మీకు అబ్బాయి నచ్చాలంటే మీ అభిప్రాయం ఏంది? ఎలా ఉండాలి? 6 అడుగులు ఉండాలా, మనసు ఉండాలా? ఫస్ట్ ఎలాంటి అబ్బాయిని మీరు ఇష్టపడతారు? చూస్తే లుక్స్ వైజ్ బాగుండాలి. అట్రాక్షనా? లుక్స్ వైజ్ బాగుండాలి, కానీ దాని తర్వాత వాళ్ళతో ఉండాలంటే నేచర్ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. ఓకే, మనసుని ఇష్టపడతారా మనీని ఇష్టపడతారా? రెండు. జీవన నుండి ఉండాలి, మనసు నుండి ఉండాలంటారా? కార్లలో తిరగడం ఇష్టపడతారా? సినిమాలకు తీసుకెళ్ళడం ఇష్టపడతారా? మీరు లోన్లీగా ఉండడం ఇష్టపడతారా? షూటింగ్ అలోన్. ఒకవేళ మ్యారేజ్ అవుతే వెంట రావడం ఇష్టపడతారా? లోన్గా వెళ్ళడం ఇష్టపడతారా? కార్లలో సినిమాకి తీసుకుపోవడం ఇష్టపడతారా? మీకు ఏ విషయం అంటే ఇష్టపడతారు? మీరు కామెడీ చేస్తుంటారా? కామెడీ ఇష్టపడతారా? సీరియస్నెస్ ఇష్టపడతారా? అన్ని క్యారెక్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతలేరు, నన్ను నవ్విస్తలేరు.